బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలమూరు పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. శోభన్, మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోబోతున్నారు. జడ్చర్ల దగ్గరలో ఉన్నటువంటి గొల్లపల్లి నుంచి కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ బయలుదేరారు. జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కేసీఆర్ని కలిసి స్వాగతం పలకడం జరిగింది. జడ్చర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి నుంచి కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. అప్పనపల్లి, మెట్టుగడ్డ, ఆర్ఎన్బి చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా నుంచి క్లాక్ టవర్కు చేరుకొనింది. దారి పొడవునా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ యొక్క రోడ్ షోలో పాల్గొనడానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క రోడ్ షోలో పాల్గొని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చేరుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ సీఎం కేసీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ రోడ్ షో జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. జిల్లా కేంద్రంలో దారి పొడవునా కూడా మొత్తం గులాబీ జెండాలు ఏర్పాటు చేయడం జరిగింది. గులాబీ శ్రేణులు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్కి ఘన స్వాగతం పలుకుతున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఇప్పటికే షాద్నగర్, జడ్చర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్కి ఘన స్వాగతం పలకడం జరిగింది. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికే హైట్రిక్ విజయాన్ని సాధించడం జరిగింది. 4వసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో గులాబీ జెండా ఎగిరేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోతో ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఆ ప్రచారంతో పాటు గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా మాజీ సీఎం కేసీఆర్ ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడతారు అనేటటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. కేసీఆర్ గారు మరి కాసేపట్లో రాబోతా ఉన్నారు. ఏం చెప్పబోతా ఉన్నారు? రోడ్ షోకి సంబంధించి ఎట్లా విజయవంతం కావడం జరిగింది? ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ హైట్రిక్ కొట్టడం జరిగింది. 4వసారి ఎట్లా సన్నద్ధం అవుతాం? ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100కు 100% బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలవబోతా ఉంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకులు కేసీఆర్ గారు ఇంకొక 5-10 నిమిషాలు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రిగా జిల్లాకు వచ్చినప్పుడు ఉన్న స్పందన కంటే గొప్పగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ సాధకునిగా పాలమూరు గడ్డ మీద కాలు పెడుతున్న సందర్భంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజానీకం వస్తూ ఉన్నారు. మీరే చూస్తూ ఉన్నారు ఎంత స్వచ్ఛందంగా, ఎంత ప్రేమతోటి, ఉత్సాహంతో, అంటే కసి మీద తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పిలిపిస్తే ఏ విధంగా కసి మీద పనిచేసేటోళ్ళు ఇవాళ కేసీఆర్ కొరకు ఎంతమంది వస్తూ ఉన్నారు. అంటే 2 విషయాలు, పార్లమెంట్ ఎన్నికల సందర్భం కావచ్చు, ఇవాళ రైతుల పక్షాన కేసీఆర్ గారు ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి కానీ, బోనస్ గురించి కానీ, అదేవిధంగా ఎండిపోయిన పంటలను పరిశీలించడం కానీ, అరే రైతు నేస్తంగా ఉన్న మా కేసీఆర్ లేకపోయానే, ఇలా కేసీఆర్ లేనందుకే కదా గిన్ని కష్టాలు పడుతున్నామని ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇలా కంట తడి పెడతా ఉన్నారు. రైతు బంధు పడలే, రైతు రుణమాఫీ కాలే, బోనస్ ఇవ్వట్లేదు, కొనుగోలు సెంటర్లు పెట్టలేదు ఇంతవరకు. అంటే ఒక రైతు వ్యతిరేకిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ రైతుల నుంచి కూడా చాలా నెగిటివ్ వస్తూ ఉంది. ఇలా ప్రజలు కూడా 4 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లో అలవిగాని హామీలకు మోసపోయి భ్రమలో ఒక ఏమరుపాటుగా ఉండి ఈ ప్రభుత్వం పోయింది తప్ప 1.85% తోటి ఇలా కళ్ళు తెరుచుకున్నారు ప్రజలు కూడా. అరే ఎంత జరిగిపోయా, ఇలా కేసీఆర్ లేకపోయా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉంటే ఎంత గొప్పగా ఉండేది. ఇలా ఆ బాధ అనుభవిస్తూ ఉన్నారు. అనుభవంలోకి వచ్చింది.
2014 కంటే ముందు ఈ జిల్లాలో ఏం కష్టాలు ఉండేనో ఆ కష్టాలు మళ్ళీ ఇవాళ కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చినాయి. అందుకే ఆ కష్టాలు తీరాలంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కారు గుర్తునే గెలిపించాలని ఉంటాం. మరి కాసేపట్లో